మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో గల దివ్యానగర్లో బుధవారం సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృత పర్యటన చేసి తనిఖీలు నిర్వహించారు. కాచివాణి సింగారం దివ్యానగర్లో ఉండి వరంగల్ జాతీయ రహదారికి ఉన్న రోడ్డును నల్లమల్లారెడ్డి కబ్జా చేశారని, ఆ లేఅవుట్ లో తమకు ప్లాట్లు ఉన్నప్పటికీ లేఅవుట్లలోకి ప్లాట్ ఓనర్స్ ని రానివ్వటం లేదని, లేఅవుట్ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా గోడ కట్టి గేట్ పెట్టారని, అదేవిధంగా ఎస్సీలకు ఇచ్చిన సీలింగ్ ల్యాండ్ కూడా కబ్జా చేసి దానిలో శ్మశాన వాటిక ఏర్పాటు చేసి లోనికి ఎవరిని రానియ్యకుండా అడ్డుగా గోడ కట్టడం జరిగిందని, దీనిపై ప్లాట్ ఓనర్స్ కలిసి కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి పండుగ తర్వాత దీన్ని పూర్తిగా పరిశీలించి చర్యలు చేపడతామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. దీంతో కబ్జాకోరులైన అక్రమార్కుల గుండెల్లో రైతు కనిపించినట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇది కాలేజ్ ఇది వచ్చేసి స్కూల్, ఇది వచ్చేసి ఆయన పెడుతుంది. ఇది 50 ఫీట్ల రోడ్, ఇది రోడ్డుకి అడ్డంగా ఈయన గేట్ పెట్టినారు. లేదు వాళ్ళ లేదు, ల్యాండ్ రోడ్ ఇక్కడే ఉన్నారు. ఇది మనం వచ్చేసి ఎలా తీసుకున్నాం సార్. మీరు ఎంబీ రికార్డ్ అంటే పంచాయతీ రోడ్లో ఎంబీ రికార్డ్స్ వాళ్ళు వేసినట్టు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇతని క్లెయిమ్ ఏంటి, నా ల్యాండ్ అంటాడు, ల్యాండ్ అంటారు, ఇది రోడ్ అని అంటున్నారు. ఇది సార్ ఇది నేనమ్మా హనుమంతరెడ్డి గారు ఒకటే నిజాయితీ ఉందో లేదో మనం ఒక 2 ఎంక్వైరీలు అయిపోతుంది, అంతా తెలిసిపోతుంది. అయిపోయిన తర్వాత ఎవరిది రైటో రాంగో తెలుస్తుంది. అవన్నీ దాన్ని అసలు ఇష్యూ తిందాము, వాళ్ళ డాక్యుమెంట్ చూద్దాము. మీరు చెప్పేది ఇప్పుడు అది మీరు అమ్మినారు, ఇది మీరు అమ్మినారు అన్నారు, మధ్యలో రోడ్డు చూపించినారు అంటారు, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ. అండ్ మీరు ఎంబీ మెజర్మెంట్స్ కూడా అది ఉన్నాయి కదా, అది మన ఎంబీ అది కూడా ఉన్నది అంటున్నారు. చూపించండి, తీసుకెళ్ళి ఉన్నాయి, అది కూడా ఇవ్వండి. ఇది వాళ్ళ మెజర్మెంట్ బుక్, అది దానికి అది కూడా తీసుకున్నాము. 98 నాకు రోడ్ కావాలని టోటల్ ల్యాండ్ పట్టదారులం సార్. మీరు ఒకటే అడుగురు, ఇంతమంది ఉన్నారు కదా. రాజవాన్ సింగర్ నుంచి వచ్చిన నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. రాజవాన్ సింగర్ నుంచి వచ్చే రోడ్ అనేది ఒకటే చెప్పు, ఒకటే ఆన్సర్. ఇంతమంది చెప్పుర్రి, దానికి ఆన్సర్ చెప్పు. దానికి ఏంటంటే దీంట్లో మొత్తం డేటా ఉంది. నీకు ఎంబీ రికార్డ్ చేసి నేను ఇచ్చిన. అక్కడ ఏం జరిగింది అంటే చెప్తా వినండి సార్. అక్కడ ఏం జరిగింది అంటే ఈ లేఅవుట్లన్నీ కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్ చేసిన లేఅవుట్లు అంతా కొనుక్కున్నాక ఎంబీ రికార్డ్ చేసింది సార్. ఎంబీ రికార్డ్ మా గూగుల్ మ్యాప్స్ కూడా తీసుకుందాం. నేను ఇచ్చిన 1 lakh రూపీస్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నేను ఇచ్చిన. షీట్ చేసి పేరు రాసుకొని ఎంబీ రికార్డ్ చేసుకొని పైసలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవన్నిటి ప్రూఫ్ దొరుకుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఎందుకు జరిగిందో చెప్తా. గోడ ఇదేమో నాది, ఇది మీరు చూడాలి. నేను ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు కండక్ట్ ఎన్ ఎంక్వైరీ. ఐ హావ్ కమ్ ఫర్ ఫీల్డ్ విజిట్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్. మీరు వినండి, మీరు నాకు వినండి. నాకు మొత్తం మీరు చెప్పాలనుకున్నంత క్రొనాలజీ అంతా రాసి మీరు ఎలా రాయాలో ఒక మొత్తం ఉందా. ఇది ఇస్తున్నారు మాకు, మీకు ఇచ్చిన ఇది వరకు. ఇట్ ఈస్ విత్ యూ. ఓకే రైట్, మేము చూస్తాం. ఇది మీ కాపీ. అది ఎక్కడ దగ్గర ఉంది రామరెడ్డి. ఇమ్మీడియట్ గా ప్రయారిటీలో చూసి మనం వీల్ హ్యావ్ ఏ మీటింగ్ ఆన్ దిస్. సంక్రాంతి అవ్వగానే పెడతామండి. సో నేను టైం ఫ్రేమ్ పెట్టి దీన్ని కంప్లీట్ చేస్తాను. ప్లాట్ల నిమిత్తం ఎకరానికి 66,000 చొప్పున అంటే అంటే అక్కడ నేను ప్లాట్ కొన్నాను, అలా పోవాలంటే రోడ్ లేదు. నేను ఇస్తే కానీ రోడ్డు అయితే ఈ రోడ్ ఇచ్చినప్పుడు ఈ 50 ఫీట్ల రోడ్డు నుంచి ఒకవేళ నువ్వు అమ్మితే ఈ నేను 50,000కి ఇచ్చిన. ఆ 50,000 కూడా ఆ భూమి ఖరీదులో వస్తుందని అర్థం కాలేదు. అంటే మీరు రోడ్డుకి కొన్నాడు ఆయన? రోడ్డు కొన్నాడు. రోడ్డుని కొన్నాడా?
రోడ్డు ఓన్లీ అప్పుడు రోడ్ లేదు ఏది లేదు సార్. అక్కడ పోయేటందుకు కావాలని అడిగింది నన్ను. ఎక్కడ పోయేందుకు? అక్కడ 62, 63 అంటే ఇది ఇక్కడి నుంచి పోవాలి అది? పోవాలి. ఇంకో ఆ రోడ్ లేదు అప్పుడు. ఇక్కడ ఏ రోడ్ లేదు. మేము వచ్చిన రోడ్ అది లేకుండా అది కూడా లేదు. ఇది ఉండేనా? ఈ రోడ్ ఉండేనా? అవతల ఉంది. ఇవతల ఇది అంత నా పట్ట. అయితే ఇది కావాలని అడిగింది. అడిగితే సరే నేను ఇస్తాను, ఇచ్చిన. అచ్చా, ఇది రోడ్డు ఇది అంటే దీనికోసం రోడ్డు భూమి అంతా ఇది 15 ఎకరాలు. నేను ఆయన కాదు, ఆయన కంటే ఇక మాతోటే ప్లాట్లు చేపించిండు, మాతోటే అనిపించిండు. ఇది రోడ్ల కింద పెట్టిండు. దీనికి ఏం చేసిండు ఒకసారి ఈ భూమి ఓనర్స్ అని రాసిండు ఆ లేఅవుట్. మళ్ళీసారి ఏం రాసిండు, దిస్ ప్లాట్ బిలాంగ్స్ టు ఇది అని రాసిండు. ఓసారి ఇది ఓపెన్ టు అది ఆ రోడ్డు ఆ విలేజ్ లెక్క వెళ్ళి మేము ఎంతమంది ఇంటికి వస్తామని సార్ రాసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన. ఇది ఈ ల్యాండ్ ఇక్కడిది, ఈ ల్యాండ్ అది. దీనికి రోడ్ లేదు, ఇక్కడి వరకు ఎండ్ అవుతుంది. ఈ గ్రామం అయిపోయింది. ఇప్పుడు మీరు అనేది ఆ విలేజ్ రోడ్ వచ్చారు దానికి నేను 1 lakh rupees ఇచ్చిన సార్. దాన్ని ఒకసారి వెరిఫై చేస్తాను. అంటే ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ అంటే వాళ్ళకు వచ్చిన సమస్యలు, లేకపోతే నేనంటే గిట్టకుండా చేసే కాంప్లెక్స్ ఒక్కటి కూడా దే కెనాట్ ప్రూవ్ ఇట్. ఇఫ్ దే ప్రూవ్ ఇట్, ఐ లీవ్ దివ్యానగర్ అండ్ గెట్ అవుట్. ఇఫ్ దే కెనాట్ ప్రూవ్ ఇట్, దే షుడ్ అక్కడ ముక్కుని ఎలక్రాయాలి. స్టాండ్ అయిదాం సార్. దీని స్టాండ్ ఐ విల్ బి స్టాండ్. మీరు వేసిరమ్మా, మేము కాదంటలేం. మీరు కష్టపడ్డారు, మీరు వేసిరు కాదంటలేను. కానీ నేను గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చినా లేదా? మీకు ఎవరికి ఇవ్వలేదు, బాగా ఇచ్చినాం. కానీ ఆ రోడా కాదా? గ్రామ పంచాయతీ గవర్నమెంట్ రోడా కాదా? గవర్నమెంట్ రోడా కాదా? అది రాజవాన్ సింగ్ గారి విషయం ఎంతమంది సఫర్ అవుతున్నాం మేము. రోడ్ వేసిన తర్వాత రోడ్ ఎవరి కోసం వేసినారు? కాలేజ్ ఎక్కడ ఉంది ఆనాడు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే మీకు తెలియవు, తర్వాత మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాకున్నది. మీరు నోటీస్ ఇచ్చారు, అవన్నీ చెప్పిన. ఇక్కడ అయిన తర్వాత ఇదంతా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఏంటంటే ఒక్కొక్కరు దగ్గర అంటే వెంజెన్స్ తోటి చేస్తున్న పనులు. అయితే ఇస్తే కెనాట్ ప్రూవ్, ఆల్రెడీ ఛాలెంజ్. అదొకటి. ఇక్కడ దాకా రోడ్డు వేలేవాడు. ఆ ఊర్లో అక్కడ కాలనీ ఉంటుంది, మహేశ్వరి కాలనీ. ఆ కాలనీకి ఎందుకో ఒక రోజు నాకు ఇంకోటి అర్థం కాదండి. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఏ లేఅవుట్. దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టినారు? ఇప్పుడు ఇది లేఅవుట్ కాదు కదా, ఇది అంటే ఇది గెటెడ్ కమ్యూనిటీ కాదు కదా. అయితే నేను కట్టింది కాదు. ఎవరు కట్టారు? 2005లో గవర్నమెంట్ లేఅవుట్స్ అన్ని అనాథరైజర్ని మొత్తం రాళ్ళు వీకేసి బోర్డు పెట్టిపోతే గుడిసెలు వేసుకున్నారు. అయిన తర్వాత 2005లో ఒక అసోసియేషన్ ఫామ్ అయింది, దివ్యాంగ ప్రాడక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్. వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అక్కడ. అంటే నా ప్లాట్లు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను అసోసియేషన్ లేను. 2014 దాకా లేను. 2005లో స్టార్ట్ అయ్యి దీన్ని ఏం చేయాలి, అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత గుడిసెల వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఈ లోకల్ రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని ఎంఆర్ఓ తోటి అంటే ఏడీ సర్వేషన్ ల్యాండ్ను ఇక్కడ దాకా ఉంటుంది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి హద్దు పెట్టేసి ఎంఆర్ఓ తోటి నోటీస్ ఇప్పించాను. అంటే అది సరే. ఈ అసోసియేషన్ ఏం చేసిందంటే, దే వెంట్ టు కోర్ట్, హైకోర్టుకు పోయింది. హైకోర్టు పోయిన తర్వాత వివిఎస్ రావు గారి కోర్టులో ఆర్డర్ ఇచ్చిండు. బౌండరీ డిస్ప్యూట్ కోర్టు రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే అది పట్టించుకోక ఏం చేసింది, అది సబ్దాకు వచ్చాను. ఈ లోపల ఏం చేసిందంటే హైకోర్టులో రిట్ చేసి జస్టిస్ రెవెన్యూ కోర్టు ఆర్డర్ తీసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టి. ఎవరు పెట్టారు? నాట్ టు హ్యావ్ ఎనీ డిస్ప్యూట్ అని అసోసియేషన్. అంటే కాంపౌండ్ వాళ్ళు అసోసియేషన్ ఎవరు? హైకోర్టు పర్మిట్ చేసిందా? హైకోర్టులో ఎట్లా పర్మిట్ చేయరు కదా? పర్మిట్ కాదు. ముందు కాంపౌండ్ వాళ్ళు పెట్టిన తర్వాత హైకోర్టు అంటే ముందు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ పంచాయతీ పోయినాక డిస్ప్యూట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ చూద్దాం. అది ఆర్డర్ ఉంది కదా, టోటల్ జస్టిస్ రోహిణి గారు ఇచ్చారు. టోటల్ ముందే కాదు కానీ ఇది ఇప్పుడు ఒక నాకు అర్థం కావాలి, ఇంకా అర్థం కావాలి. అంటే వీటికి కాంపౌండ్ వాళ్ళు డిస్ప్యూట్స్ చాలా మందికి వస్తాయి, బార్డర్ డిస్ప్యూట్స్ వస్తాయి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని వచ్చినప్పుడు గోడ కట్టరు కదా.
సార్ మొత్తం ఆ ల్యాండ్ పట్టదారులు మేము సార్. నేను చెప్తున్నాను ఏదో గవర్నమెంట్ ల్యాండ్ అంటారు కదా, పట్టదారులు మేము. ఇంజక్షన్ తీసుకున్నాను. ఏం ఇంజక్షన్ ఇచ్చారు? హైకోర్టు ఇంజక్షన్ ఇవ్వదే. హైకోర్టు ఇంజక్షన్ ఇవ్వదు, సివిల్ కోర్టు ఇస్తారు. హైకోర్టే సార్. ఏమి ఇచ్చారు? హైకోర్టు నాట్ టు డిస్టర్బ్ ది కాంపౌండ్ వాల్ అని ఇచ్చాను. చూద్దాం అది. చేసే అన్ని కాగితాలు ఉన్నాయి సార్. ఎవరి పేపర్ ఇస్ అవైలబుల్. సపోజ్ ఈ పెట్టాలి, నేను ముందే చెప్పిన. మల్లారెడ్డి గారు మీరు లా చేశారా? లా చేశారేమో తెలియదు నాకు. నేను కూడా ఐ టు దట్. సో విల్ గెట్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లా. అది చేద్దాం. ఇప్పుడు సి నాకు తెలిసి ఒకటి వినండి. నాకు తెలిసి ఏ లేఅవుట్కి కూడా కాంపౌండ్ వాల్ అనేది దానికి చట్టబద్ధత లేదు. కాంపౌండ్ వాల్ కట్టడానికి లేదు. గేటెడ్ కమ్యూనిటీ ఇస్ డిఫరెంట్ అండ్ లేఅవుట్ ఇస్ డిఫరెంట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, రోడ్స్ ఒకవేళ కనుక ఎస్టాబ్లిష్ రోడ్స్ అయితే కనుక దాన్ని బ్లాక్ చేయకూడదు. దే హ్యావ్ టు గివ్ ఎ థరో ఫేర్. సో లెట్ us అవర్ ఎంక్వైరీ విల్ బి ఫోకస్డ్ ఆన్ దీస్ థింగ్స్. సో దోస్ థింగ్స్ అండ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ దెమ్ వర్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ గవర్నమెంట్ ల్యాండ్ హాస్ బీన్ ఎంక్రోచ్. సో దట్ ఆల్సో విల్ ఎంక్వైర్. అది కూడా చెక్ చేయాలి. అది మాకు సంబంధం లేదు సార్. మాకు రోడ్ కావాలి ఒకటే. విన్నావా? ఆయన లేఅవుట్ వద్దు, మాకు వద్దు. మాకు రోడ్స్ కావాలి అంతే. ఓపెన్ కావాలి. DPO 2015 లా DPO డిస్ప్యూట్ చేసింది సార్. అందరూ సార్ ఈ స్తంభాలు ఉన్నాయి కదా సార్, ఆ స్తంభాలు రోడ్ కేసిన స్తంభాలు. వాటి దాకా రోడ్ కంటిన్యూ ఉన్నది. దానికోసం వేసిన స్ట్రీట్ లైట్ గోడ కొట్టిన ఈ గోడ ఎన్నిసార్లు 10 సార్లు కూడా కొట్టినాం సార్. ఇది 10 సార్లు కూడా కొట్టా, 10 సార్లు కొట్టిండు. పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు. కొట్టి కొట్టి చంపిండు సార్. ఒక 100 మందిని చూస్తారు సార్. అయితే ఈ దివ్యానగర్ గురించి చాలా మంది సింగరేణి కాలనీస్ వాళ్ళు, మిగతా ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ చేసిండ్రు. హైదరాబాద్ నుండి రంగనాథ్ గారు వచ్చిండ్రు, చూసి ఉన్న ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేస్తామని చెప్పిండ్రు అయినంత మటుకు. ఇక్కడ ఏదైతే గోడ ఉన్నదో ఆ కాంపౌండ్ వాళ్ళు ఆయన క్లోజ్ చేసిండు ఇక్కడ. తర్వాత అక్కడ ఆయన ఇంటి దగ్గర కూడా క్లోజ్ చేసిన నల్లమల్లారెడ్డి గారు. ఇక్కడ నుండి అక్కడికి ఇంచుమించు 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ను దాటేటందుకు 5 కిలోమీటర్ తిరిగిపోవాల్సి వస్తుంది కాలనీ వాళ్ళు. అందుకోసము వీళ్ళందరూ తిరిగిపోవాల్సి వస్తుంది. దీనికి కూడా మేము ఏం చేసినామంటే, అయితే గ్రామ పంచాయతీ నుంచి ఫేజ్ 1, 2, 3, 4, 5, 6 అనే ఉన్నాయి, 5-6 ఉన్నాయి. స్పెషల్లీ ఈ ఫేజ్ 5 అనేది నా ABCDలు పెట్టిండ. ఈ ABCDలలో యాజ్ అ సర్పంచ్, నేను ఒక సర్పంచ్గా నా సంతకం ఉన్నది ఆ లేఅవుట్ మీద. కానీ అది నాది కాదు, అది ఫోర్జరీ. అది ఫోరెన్సిక్ నుండి వాళ్ళు చూపించుకుంటే తేలిపోతుంది. ఇంకోటి ఏదైతే గ్రామ పంచాయతీల లేఅవుట్స్ ఉన్నాయో, గ్రామ పంచాయతీ వాళ్ళు అందరు ఈయన కంట్రోల్ ఉంటారు కనుక వాళ్ళు అవన్నీ జిరాక్స్ కాపీలే, ఒరిజినల్ ఒకటి ఉండదు అక్కడ. ఒరిజినల్ అన్నీ ఈయనతోనే ఉంటాయి. అందుకోసము వీటిని నమ్మే తిరగలేదు. ఇప్పుడు ఇవి ఏవైతే ఆయన దగ్గర ఉన్నాయో అవి తెప్పించుకొని చూస్తే అంత క్లియర్గా తెలిసిపోతుంది. ఈ రోడ్కు కాచ్వాన్ సింగారం నుంచి వయా మహేశ్వర్ కాలనీకి నుంచి దివ్యనగర్ వయా నారపల్లి పోవాలి రోడ్డు. దానికి 2094 ఎస్పోర్ట్ మన STOలోకి వెళ్ళి 1 lakh rupees 20,000 rupees డ్రా చేసిన తర్వాత MB రికార్డ్ బుక్ ఉన్నది. ఆ బుక్ పెట్టి నేను కేసు ఫైల్ చేస్తే నా ఫేవర్లో వచ్చింది. అప్పుడు ఏం చేసినంటే కాంప్రమైజ్ చేసి, సరే నేను కాంప్రమైజ్ చేసుకుంటున్నా అని జడ్జి కూడా చెప్పేసి మొత్తం మా అడిగిడికి రోడ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిండు. మళ్ళీ తర్వాత నన్ను ఎట్లా నేను ఫైట్ చేస్తున్నా ఇది చేస్తున్నా అని నన్ను దించేసేసి మళ్ళీ యథావిధంగా గొడవ పెట్టేసి, అప్పటి నుంచి 2000 నుంచి ఇవాళ దాకా మొత్తం గొడవ పెట్టిన. ఆ కాచ్వాన్ సింగం ఉన్న విలేజ్ పీపుల్స్, ఇక్కడ ఉన్న పిల్లలు అందరు ఎవ్వరు ఇళ్ళకి రాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఎవ్వరు రాకుండా చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఓల్డ్ నక్షర్ రోడ్ ఇది 550 feet రోడ్ ఆయన చేసిందే, కానీ నిధులు మేము ఇచ్చినాం గ్రామ పంచాయతీ. అది ఎవిడెన్స్ ఉంది. SOT మన STOలోకి వెళ్ళి డ్రా చేసినట్టు మా దగ్గర చెక్ ఉన్నది, MB రికార్డు ఉంది. రామ్మోహన్ అనే ఒక సెక్రటరీ వచ్చి దీనికి మొత్తం డిస్మాండ్ పోయిండు.
చూద్దాం రేపు ఇవాళకి 3 డేసే వాళ్ళని వీళ్ళని తోలిచ్చిండు ఎంక్వైరీ చేసుకుంటూ ఇవాళ వచ్చిండు చూద్దాం ఇవాళ అయితే వచ్చిపోయి అన్ని చూపించిన ఒక హాఫ్ ఎకర్ సీలింగ్ ల్యాండ్ ఉంది అది అలాగే ఎస్సీలకు ఇచ్చినాం దాన్ని మశాన వాటికి తయారు చేసాం చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు మీరు తీసుకోవచ్చు చూసుకోవచ్చు అది మేము ఇచ్చింది దాని అవార్డు కాపీ ఉన్నది దాని సీలింగ్ హ్యాండ్ ఓవర్ చేసింది ఉంది అంత కాపీలు మా దగ్గర మీ ఫైనల్ కోరిక ఏంటి సార్ రోడ్ క్లియర్ అయితే సరిపోతుంది సరిపోతుంది మాకు ఆయనతోనే ఏం పంచాయతీ లేదు మాకు కొట్లాడలేదు ఈ ప్లాట్లతో మాకేం పంచాయతీ టోటల్ ఈ పట్టదారులు మాత్రం మేమే ఈయన మల్లారెడ్డికి ఇచ్చిన మొత్తం ల్యాండ్ పట్టదారులు మేమే